అమ్మ రామ్మ, భక్తులు నీకోసం ఎదురు చూస్తున్నారు అని అడుగుతారంట. అలా అడిగినప్పుడు అమ్మ దగ్గర నుండి సమాధానం వచ్చేదంట. అంటే అమ్మ మాట్లాడేదంట. ఏమని? నాకింకా పనవ్వలేదు. నేను మా పిల్లలకి జడలేస్తున్నాను అనేదంట. కొంచెంసేపు ఆగండి అని అడిగేదంట. అసలు జనాలు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళంట. ఆమె మాటలు ఒకప్పుడు మహిమలు అంటే ఆ కాలంలో మాటలు పైకి వినిపించేవంట. జనాలు వినేవాళ్ళంట. ఆ లొందలో నుండి అంటే ఎక్కడైతే చిలుకల గుట్టలో అమ్మవారు కుంకుమబరణ అయిందో ఆ లొందలో నుండి ఆమె మాటలు వినబడేవంట ఆమె కోసం వెళ్ళినప్పుడు. అలా అని దుంపలు బయటికి వేసేదంట ఆ లొందలో నుండి. దుంపలు బయటికి వేసి నేను మా పిల్లలకి జడలు వేస్తున్నాను. నా పని ఇంకా అవ్వలేదు. మీరు ఈ దుంపలు తినుకుంటూ ఉండండి. నేను నా పనైన వెంటనే వస్తాను అనేదంట. తర్వాత కొంతసేపు అయిన తర్వాత, అమ్మ సమయం అయిపోతుంది రామ్మ, అక్కడ భక్తులు నీకోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఎదురు చూస్తున్నారు అని ఆ కోయదొరలు చెప్పినప్పుడు అమ్మ ఏమని చెప్పేదంట తెలుసా? నా పని ఇంకా అవ్వలేదు. నాకు చాలా పనుంది. మీరు నా కూతుర్ని పంపిస్తాను అంటే నా బిడ్డను పంపిస్తాను. ఎవరు? సారలమ్మ. నా కూతుర్ని పంపిస్తాను తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేదంట. ఒకరోజు అందుకే ముందుగా ఒకరోజు సారలమ్మని తీసుకెళ్ళి గద్దె మీద పెడతారు. అంటే తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే రోజు రారు కదా! సో దానికి రీజన్ ఇదే అన్నమాట. ఎప్పుడైతే తన కూతుర్ని పంపిస్తుందో సమ్మక్క, ఈ పెద్దలందరూ కొయ్యదొరలు కలిసి ఫస్ట్ సారలమ్మని తీసుకెళ్తారంట. తర్వాత రోజు మళ్ళీ వస్తారంట సమ్మక్క దగ్గరికి. అప్పుడొస్తుందంట. ఇదంతా మా అమ్మకి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందంట. పూర్వకాలంలో ఇలా జరిగేది అని. ఇక్కడి వరకి ఓకే. వచ్చే దారిలో ఎన్ని దుష్ట శక్తులు అమ్మవార్లని ఆపడానికి ట్రై చేస్తాయి తెలుసా? అసలు తీసుకొచ్చేటప్పుడు లైవ్‌లో చూసే వాళ్ళకు తెలుస్తుంది. నేను ఒక 2 సార్లు లైవ్‌లో చూశాను. అది కూడా మనము స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకే చూడం కదా! మనకెక్కడో చోట అంటే మనం గుడి దగ్గర వెయిట్ చేయడమో, లేదంటే ఎక్కడి నుండైతే అమ్మవారిని తీసుకొస్తామో అక్కడి నుండి అక్కడ వెయిట్ చేసి చూడడమో చేస్తాం. కానీ మనము మొత్తం జర్నీలో ఉండం కదా! సో అక్కడ ఏమవుతుంది తెలుసా? అమ్మవారిని స్టార్టింగ్ పాయింట్ నుండి తీసుకొచ్చేటప్పుడు అప్పటి నుండి అమ్మవారిని గుళ్ళో అంటే గద్దెల మీద ప్రతిష్ఠించే వరకి చాలా సార్లు ఆగాల్సి వస్తుందంట. ఎందుకో తెలుసా? ఊరి మీద ఉన్న దుష్ట శక్తులన్నీ వచ్చి అమ్మవారికి అడ్డుపడతాయంట.